ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన 46 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరగడం శుభపరిణామమని అన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో సుమారు 9 దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్లు పూర్తవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. దేవాలయాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణం చేపట్టినట్లే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఒకే గ్రామంలో 3 దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసిన సందర్భాలను గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేయాలనే తపన ఉన్నవారికి దేవుడు తప్పకుండా మార్గం చూపిస్తాడని అన్నారు. ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీ కుటుంబాలపైన, మీ పైన, మా పైన, ఫాజుల్ నగర్ గ్రామ ప్రజలు, ఈ మండల ప్రజలు, ఈ ప్రాంత ప్రజలపైన ఉండాలి. అందరం బాగుండాలని ముందుగా పెద్దమ్మ తల్లిని వేడుకుంటూ మరి లేవు అని నేను వారే అంటున్నా. 9 గుళ్ళకు ఒకే నియోజకవర్గాలు ఒకేసారి టెండర్లు గట్టిగా చెప్పి పోరాటం చేసి ఆ క్రమంలో పెద్ద సురేఖ మేడం కూడా సహకారం అందించి మనకి సహకారం అందించిన క్రమంలో ఇదే నియోజకవర్గంలో సిరికొండలో పెద్దమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, మారుపాకలో ఎల్లమ్మ తల్లి, చింతాంటానాలో వీరప్ప చౌడవం, కొడుమంజలో వీరప్ప స్వామి ఆలయం పూర్తయిపోయింది. అదేవిధంగా కట్టలింగంపేటలో వీరప్ప స్వామి, మీ దగ్గర పెద్దమ్మ తల్లి, ఈ విధంగా అనేక రకాల ఆయా కుల దేవతలుగా కుల దైవంగా భావించేటువంటి దేవాలయాల నిర్మాణానికి ముందుకు వచ్చినప్పుడు చేతులకు సంబంధించినటువంటి ఫైల్ కలుగుతూ ఉంది. కలుగుతా అంటే వీళ్ళు పోయినప్పుడల్లా ఆది శ్రీనివాస్ గిట్నే అంటాడు. ఎందుకు ఒక్కూరులో మూడెట్లయితే సాధ్యం కానే కాదు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో ఒక్కూరులో 3 గుళ్ళు ఎప్పుడు కూడా రాలేవన్నాను. కానీ పట్టుబట్టి రత్నాకరరావు సాబ్ మినిస్టరు 3 గుళ్ళు ఒకటే ఊర్లో తీసుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్లో రికార్డ్. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒకటే మండలం 2 జూనియర్ కల్లా వచ్చింది. మన దగ్గర కడపల రాజశేఖర్ గారి నియోజకవర్గంలో ఉందంటే చందుర్తిలో 2 జూనియర్ కల్లా తీసుకొచ్చారు. అంటే మనకు మనస్తత్వం అంటే చేయాలనేటువంటి తపనుడు తప్పనిసరిగా దేవుడు అమ్మవారు మార్గాలు చూపిస్తారని చెప్పడానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ 3 గుళ్ళు కూడా ఒకరోజు మబ్బుల 3:30కే వీరప్ప స్వామి ఆలయానికి భూమి పూజ అంటే మబ్బులు 3:30కి పోయి కొబ్బరికాయ కొట్టచ్చు. ఈ రోజు కూడా 10:30 10 అయింది.